హాయ్ డార్లింగ్స్. ఈరోజు మన బ్లెండర్ కాన్సెప్ట్ ఆర్ట్ సిరీస్ లో అయితే మనం కొంచెం ఫిజిక్స్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫాలింగ్ సమ్ ఆబ్జెక్ట్స్ పడినప్పుడు కిందకి మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్సిల్ పైనుంచి కిందకి వేసినాం అనుకోండి, అది బౌన్స్ అవుతుంది కింద ఫ్రిక్షన్ తో, అది మనం కొంచెం బౌన్స్ అవుతుందో తిరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఒక ప్లేన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడతాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్లేన్ కాదు కానీ క్యూబ్ పెట్టాం అనుకోండి, క్యూబ్ ఇటు ఫాల్ అవ్వాలి, ఫాల్ అయ్యి ఈ సర్ఫేస్ కి టచ్ అయ్యేసి బౌన్స్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి. ఈ ఆపరేషన్స్ మొత్తం జరగాలన్నమాట. సో ఇదైతే మనం ఇప్పుడు బ్లెండర్ యూజ్ చేసుకొని చేయబోతున్నాం. దీన్ని మనం రిగ్డ్ బాడీ సిమ్యులేషన్స్ అనేసి అంటాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లేన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను కదా, ప్లేన్ సెలెక్ట్ చేసుకుని అయితే మీరు ఇక్కడ ఫిజిక్స్ ప్రాపర్టీస్ కి వెళ్ళిపోండి. ఫిజిక్స్ ప్రాపర్టీలో రిగ్డ్ బాడీ అని వచ్చింది కదా, అది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్యాసివ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్యాసివ్ లో ఇక్కడ చూడండి, షేప్ అనేది ఒక లైక్ మెష్ అయితే పెట్టుకుందాం దీన్ని షేప్. అండ్ ఇది ప్యాసివ్ లో ఉంది, యాక్టివ్ లో లేదంటే ఇది ఎఫెక్టర్ అన్నమాట. సో ఇప్పుడు మీరు క్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. క్యూబ్ సెలెక్ట్ చేసుకొని రిజిడ్ బాడీ సిమ్యులేషన్ లో పోయి ఇక్కడ యాక్టివ్ ఉన్నది, యాక్టివ్ లోనే పెట్టండి మీరు. అండ్ ఆల్సో కొలిజన్ షేప్ అనేది ఇప్పుడు బాక్స్ షేప్ లో ఉంది కాబట్టి బాక్స్ షేప్ లో అయితే మీరు పెట్టండి. అండ్ ఫ్రిక్షన్ మీరైతే దీంట్లో ఆడుకోవచ్చు అనమాట, బౌన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూసుకోవచ్చు. చూడండి ఎంత ఎంత బాగా ఇంటరాక్ట్ అయిందో చూడండి మీరు. సో దీన్ని యూజ్ చేసుకొని అయితే మనం ఈరోజు ఒక కాన్సెప్ట్ అయితే మనం చేయబోతున్నాం అనమాట. అడోబ్ సంబంధించిన మాక్సిమం అనేసి ఒకటి ఉంది అనమాట. అది ఒక యానిమేషన్స్ అంటే ఏమంటాము, కైండ్ ఆఫ్ స్టఫ్ అయితే క్రియేట్ చేస్తుంది, యానిమేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒక 3D మోడల్ ని మనం దానికి ఇస్తే ఒక యానిమేట్ చేసి ఇస్తుంది అనమాట. దాని ఒక ఏమంటాం, మన అమేచర్ అవన్నీ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని మాక్సిమం యూజ్ చేసుకొని కూడా మనం కొన్ని యానిమేషన్ అయితే చేద్దాం అనమాట, క్యారెక్టర్ యానిమేషన్. ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఇది మా ఫ్రెండ్ కి హ్యారీ పోటర్ అంటే చాలా ఇష్టం అనమాట. తనకి హ్యారీ పోటర్ సిరీస్ మొత్తం. సో నేను ఇదైతే హ్యారీ పోటర్ థీమ్ లో చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. మీకు తెలుసు కదా, డాబీ తెలుసు కదా మీకు. నాకు హ్యారీ పోటర్ తర్వాత నాకు అంతగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏంటంటే డాబీ క్యారెక్టర్ అనమాట. నాకు అంటే డాబీ అనేది ఒక హాల్వేలో నడుచుకొని పోయినట్టు, అండ్ ఆల్సో అక్కడ సమ్ రిజిడ్ బాడీ సిమ్యులేషన్స్ యూజ్ చేసుకొని వాన్స్, అదే ఏమంటాము, మ్యాజిక్ స్టిక్స్ అన్ని ఫాల్ అయినట్టు చూపిద్దాము, ఒక కైండ్ ఆఫ్ స్టఫ్ యూజ్ చేసుకొని ఇవన్నీ. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పాను కదా, ఐవి జనరేటర్ అనేసి బెగాపై యూజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం చేద్దాము కొంచెం. సో ఈ ఎపిసోడ్ అయితే మా ఫ్రెండ్ కి అయితే డెడికేట్ చేద్దామని అనుకుంటున్నాను. తనకైతే చాలా ఇష్టం అనమాట హ్యారీ పాటర్ అంటే, పిక్చర్స్ లో ఒక మంచి రెండర్స్ అయితే క్రియేట్ చేసి అయితే తనకి సెండ్ చేస్తాను. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చూడండి, ఈ స్టఫ్ అన్నమాట ఇదంతా మనకు. నేను సమ్ అరే మాడిఫైయర్ యూజ్ చేసుకొని అయితే నేను ఇవన్నీ చేశాను అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి, ఈ సింపుల్ సీన్ అనమాట, హాల్వే పాత ఆర్చ్, ఇదంతా ఒక ఆర్చ్ అనమాట. దీన్ని నేను అరే మాడిఫైయర్ యూజ్ చేసుకొని అయితే మళ్ళీ అప్లై చేసుకొని జాయిన్ చేసుకున్నాను. మొత్తం జాయిన్ చేసుకుని తెలుసు అనుకుంటాను కదా మీకు. ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని, యాక్టివ్ ఆబ్జెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మీతో అందరూ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే నొక్కితే అయితే మనకు జాయిన్ అయిపోతుంది అనమాట. సో అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు రింగ్. నేను ఇప్పుడు కొంచెం ఆబ్జెక్ట్ మోడ్లోకి అయితే మనం టెక్స్చర్ మోడ్లోకి మారుద్దాం ఒకసారి చూసి. చూడండి ఇదనమాట నేను అనుకున్నది ప్లాన్. ఇక్కడంతా మన వాన్స్ అనేది పడతాయి, మ్యాజిక్ స్టిక్స్ అనేది ఫాలో అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ బెగాపై యూజ్ చేసుకుని అయితే నేను ఇక్కడ ఐవి జనరేటర్ అయితే చేసాను దీన్ని. అండ్ కెమెరా అనేది నేను ఈసారి వర్టికల్ కెమెరా తో రెండరింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను. యూట్యూబ్ లో అయితే నేను ఓన్లీ మా నార్మల్ గానే పెడతాను. ఇది ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి అయితే నేను వర్టికల్ అయితే నేను చూస్ చేసుకున్నాను ప్రెసెంట్ అయితే. సో
సో ఇదన్నమాట మన సెటప్ అయితే ఇది ఇట్లుంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూమ్ యూజ్ చేసుకుని అయితే నేను వాల్యూమెట్రిక్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఆల్సో సమ్ కీ పాయింట్స్ ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ ఇంకోటి చెప్పేది మర్చిపోయినా నేను. సో బిఫోర్ గోయింగ్ టు ప్రిన్సిపల్ వాల్యూమ్, మీకు అది ప్రిన్సిపల్ వాల్యూమ్ తెలిసిందే కాబట్టి ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ లైట్ అనేది ఏరియా లైట్ అనేది ఆన్ చేసుకున్నాను కదా. ఏరియా లైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ లోకి వెళ్ళండి. మీరు ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ షేడింగ్ ఉంటుంది కదా, షేడింగ్ ట్యాబ్ లో లైట్ లింకింగ్ అనేసి ఒకటి ఉంటుంది. మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చూడండి డిసెలర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓవరాల్ అన్నిటికీ వస్తుంది లైటింగ్ అనేది. నాకు అది వద్దు, పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ కి మాత్రమే నాకు లైట్ కావాలంటే షేడింగ్ సెక్షన్ లోకి పోయి లైట్ లింకింగ్ అనేది చూసుకోండి. మీరు ముందుగానే చూసుకోండి ఆ ఆబ్జెక్ట్ అనేది ఒక కలెక్షన్ లో ఉండాలన్నమాట. మీరు కలెక్షన్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆబ్జెక్ట్ ఎం అనేసి నొక్కితే ఇక్కడ న్యూ కలెక్షన్ ఉంటుంది, న్యూ కలెక్షన్ చేసుకోండి అనమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టున్నాను దీన్ని. చూడండి నేను ఇక్కడ రింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ చూడండి, ఓన్లీ దానికి మాత్రం ఒక ఆబ్జెక్ట్ మాత్రమే లైటింగ్ వస్తుంది అనమాట. పక్క నుండి వేరే దానికి రాదనమాట. చూడండి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒక మిడివల్ కైండ్ వస్తుంది, దీనికి మిడివల్ ఎన్విరాన్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మన రిజిడ్ బాడీ సిమ్యులేషన్ అనమాట. ఇప్పుడు మన ఆఖరి ఘట్టం మానుకోవాలి. సో ఇదంతా మనం జాయిన్ చేస్తున్నాం కదా ఈ ఎన్విరాన్మెంట్ ని. దీనికైతే మనం ఇక్కడ రిజిడ్ బాడీ అప్లై చేసి ప్యాసివ్ అయితే ఇచ్చేయండి. ప్యాసివ్ లో మెష్ అనేసి ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ వాన్స్ అనేది ఉంటాయి చూడండి. నేను ఆల్రెడీ యానిమేట్ చేసుకున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇప్పుడు పర్టికులర్ వాండ్ అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి దీనికి నేను యాక్టివ్ ఇచ్చాను అండ్ ఆల్సో కొలిజన్ బాక్స్ ఇచ్చాను. మీరు కావాలంటే మెష్ ఇచ్చుకోవచ్చు. అండ్ సమ్ మీకు ఇక్కడ చూడండి, అంటే డిపెండ్స్ అపాన్ హౌ ఇట్ విల్ బి బౌన్స్ అండ్ హౌ ఇట్ విల్ బి రియాక్ట్ టు ద ఫ్లోర్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే బాక్స్ ఇచ్చాను. బాక్స్ ఎందుకంటే కొంచెం రోల్ అవ్వాలి ఇది. సో రోల్ అవ్వాలంటే సమ్ కైండ్ ఆఫ్ క్యూబ్ ఉండాలి మెష్ లో. సో ఇదనమాట. చూసుకోవచ్చు ఇక్కడ నేను ఫాలింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టాను అనమాట, మోర్ దెన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వాన్స్ లో 251 పాలిగాన్స్ ఉన్నాయి, 251 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. నేను ఇంకా ఎక్కువ పెట్టాను బట్ అది చాలా ల్యాగ్ అవుతుంది అనేసి పెట్టలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కిందకి ఫ్రిక్షన్ తగిలిన వెంటనే అది బౌన్స్ అవుతుంది. చూడండి చూడండి ఈ కైండ్ ఆఫ్ బౌన్సింగ్ అనేది నాకు కావాలి. సో నేను బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇది అండ్ హౌ అంటే అన్నిటికీ ఎలా చేయాలి, ఐ మీన్ ఏమంటాం మీకు, అన్ని ఆబ్జెక్ట్స్ కి ఎలా దాన్ని పేరెంటింగ్ చేయాలి, అన్ని ఆబ్జెక్ట్స్ కి ఎలా లింక్ చేయాలంటే మీకు చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ అగైన్ ఈసారి మనం ఒక సర్కిల్ చేసుకున్నాము. ఆల్రెడీ 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 పెట్టుకున్నాం. దీనికైతే మనం ఒక రిజిడ్ బాడీ సిమ్యులేషన్ యాడ్ చేసుకొని ప్యాసివ్ కంటైనర్ మెష్. సో ఒక ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే ఓకే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు యాక్టివ్ లో ఉండే ఆబ్జెక్ట్ కి కొలిజన్ యాక్టివ్. సో ఇక్కడ మనం స్పేర్ అయితే సెలెక్ట్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు కీప్యాడ్ లో F3 నొక్కండి. F3 నొక్కండి, కాపీ ఫ్రమ్ యాక్టివ్ అని ఉంటుంది కదా, కాపీ ఫ్రమ్ యాక్టివ్ నొక్కండి. ఇప్పుడు అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట కాపీ ఫ్రమ్ యాక్టివ్ నొక్కినప్పుడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి. డాబిన్ అయితే మీరు స్కెచ్ ఫ్యాబ్ యూజ్ చేసుకొని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మాక్సిమం అన్నాను కదా, ఇప్పుడు మాక్సిమం నొక్కండి. ఫస్ట్ వచ్చే లింక్ అయితే మీరు నొక్కండి. ఫస్ట్ వచ్చే లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. చూడండి మీరైతే లాగిన్ అయిపోండి, మీ లాగిన్ ఐడి యూజ్ చేసుకోండి. దీంట్లో ఇక్కడ యానిమేషన్స్ అన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ యానిమేషన్. చూడండి ఇలాంటివన్నీ మీకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాపిక్ రన్నింగ్ చేయాలనిపిస్తుంది నాకు.
ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న క్యారెక్టర్ అయితే ఇక్కడ క్యారెక్ట్ అప్లోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత అయితే ఇలా వస్తుంది అనమాట. మీకు కావాల్సిన యానిమేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డాబీ జంప్ చేస్తుంది. సో ఇలాగైతే మీరు చేయొచ్చు. సో మీరు ఇక్కడ వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇట్స్ లైక్ పర్టికులర్ టైం వరకే వస్తుంది అనమాట. అది ఐ మీన్ పర్టికులర్ ఒక ఇప్పుడు 30 ఫ్రేమ్స్ ఉంది అనుకోండి, 30 ఫ్రేమ్స్ తర్వాత ఆగిపోతుంది. మనకు దాన్ని సర్క్యులర్ మోషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ యానిమేషన్ ఉంది అనుకోండి, వాకింగ్ యానిమేషన్ నాకు మొత్తం రావాలి. ఐ మీన్ వాట్స్ ఐఎమ్ టెలింగ్ ఈస్ అంటే అది సడన్ గా ఆగిపోకుండా అది రన్నింగ్ లోనే ఉండాలి అనేసి నేను అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా కదా నేను, దాన్ని చూద్దాం ఇప్పుడు. ఓల్డ్ మ్యాన్ వాక్. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట, డాబీ. ఇది చూడండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ డాబీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఇది చూడండి ఇలా పెట్టున్నాను. చూడండి ఇలా ఉంది కదా. చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్రేమ్స్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, దాని తర్వాత ఆగిపోతాను కదా. దీనికి మీకు సైక్లింగ్ కావాలంటే షిఫ్ట్ ఈ నొక్కండి. ఇక్కడ షిఫ్ట్ ఈ నొక్కి మేక్ సైక్లిక్ ఎఫ్ ఫ్రేమ్స్ అన్న ఎఫ్ మాడిఫైర్ మేక్ సైక్లిక్ నొక్కండి. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తుంది, కానీ సేమ్ ప్లేస్ నుండి చేస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ టైం లైన్ నుంచి గ్రాఫ్ రైటర్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. గ్రాఫ్ రైటర్లో ఏమైనా యాక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మాడిఫైర్లోకి పోండి. మాడిఫైర్లో రిపీట్ మోషన్ అనేది రిపీట్ విత్ ఆఫ్సెట్ అనేసి నొక్కండి. అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ ఎఫ్ మాడిఫైర్ వస్తుంది, దీని అయితే ఆన్ చేసుకునేసి రీప్లేస్ ఎగ్జిస్టింగ్ అయితే నొక్కండి. కంటిన్యూ యానిమేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుని అయితే మేక్ సైక్లిక్ చేసుకున్న తర్వాత సో నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను దీన్ని. చూడండి ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను డాబీ క్యారెక్టర్ అనేది. సో దీన్ని అయితే మనం ఆఫ్ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ గెట్. కొంచెం ఇక్కడ కలర్ మేనేజ్మెంట్ అండ్ సమ్ వైట్ బ్యాలెన్స్ అయితే మీరు ఒక ఆడుకోండి. దాని తర్వాత అయితే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా పెడుతున్నాను చూడండి. ఇవన్నీ వాన్స్ అనమాట, వాన్స్ కింద పడతాయి చూడండి. ఇప్పుడు సారీ ఫస్ట్ నుంచి పెడదాం. చూడండి వాన్స్ కింద పడినట్టు వస్తాయి. సో ఇదనమాట ఈరోజు మన కాన్సెప్ట్. రిగడ్ బాడీ సిమ్యులేషన్ అయితే మనం యూజ్ చేసుకుని అయితే ఈ వాన్స్ అనేది యానిమేషన్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో మాక్సిమం యూజ్ చేసుకొని ఫ్రీ యానిమేషన్స్ యూజ్ చేసుకుని అయితే మనం డాబీని అయితే వాకింగ్ చేస్తాం అనమాట. సో ఒక హ్యారీ పాటర్ థీమ్ బాగుంది, ఇది నాకు నచ్చింది. ఫస్ట్ అయితే ఇంకా హెవీ చేద్దాం అనుకున్నాను కానీ నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయలేదు, బట్ కానీ చెయ్యాలి అనేసి నేను డాబీ తీసుకున్నాను అనమాట. డాబీ బాగుంటుంది అది. సో ఈ రెండరింగ్స్ అన్ని ఫినిష్ చేసి అయితే నేను హ్యారీ పాటర్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకుని అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారు, వాళ్ళకైతే ఈ రీల్స్ సెండ్ చేయండి, వాళ్ళు కూడా చేయగలరు ఇలాంటివి అనుకుంటే. సో ఇదనమాట, ఒక బ్యూటిఫుల్ రెండర్స్ అయితే ఇచ్చేసి మనం ఒక టాపిక్ అయితే లైఫ్ ఇచ్చేద్దాం. సో డూ సబ్స్క్రైబ్ డార్లింగ్స్, కొంచెం నాకు బూస్ట్ దొరికినట్టు ఉంటుంది. సో ప్రీవియస్ ట్యూటోరియల్స్ చూడకపోతే ఒకసారి చూడండి, మీకు నచ్చ